ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకానొక సమయంలో మహాస్వామి వారు ఒరిక్కై అనే ప్రదేశంలో బస చేశారు. అప్పుడు ఆయన దర్శనం కోసం ఒక విదేశీయుడు వచ్చాడు. ఆ సమయానికి భక్తులకు దర్శనం పూర్తయి మహాస్వామి వారు లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఆ విదేశీయుడికి భారతదేశం గురించి, కాంచీపురం గురించి, మహాస్వామి వారి గురించి కూడా ఏమీ తెలీదు. కాంచీపురం ఒక టూరిస్ట్ కేంద్రం అని చెప్పి ఒక టాక్సీవాడు అతడిని పిలుచుకునొచ్చాడు. ఒరిక్కైలో మహాస్వామివారు అక్కడ ఉన్నారని తెలుసుకుని ఆ టాక్సీ డ్రైవర్ ఆ విదేశీయుడికి ఆయన దర్శనం కలిగించాలనుకున్నాడు. అతడు శ్రీమఠం సిబ్బందితో ఆ విదేశీయుడు మహాస్వామి వారిని వీలైనంత త్వరగా దర్శించుకుని చెన్నైకి వెళ్ళిపోవాలని, ఎలాగైనా అందుకు ఏర్పాటు చెయ్యాలని వారిని కోరాడు. అందుకు ఆ సిబ్బంది, స్వామివారు విశ్రమించే వేళ ఇది, ఆయనను ఇప్పుడు లేపటానికి వీల్లేదు, రేపు ఉదయమే చూడటానికి వీలవుతుందని చెప్పారు. కాని వారు తామెలాగైనా స్వామివారిని చూడాలన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. అది విన్న మహాస్వామివారు ఎవరక్కడా అని అడిగారు. సిబ్బంది ఏవో మాయమాటలు చెప్పబోయారు. కాని అది సఫలం కాలేదు. మరో దారిలేక ఒక విదేశీయుడు మిమ్మల్ని ఎలాగైనా చూడాలని మొండికేస్తున్నారు, మిమ్మల్ని చూడకుండా వెళ్ళనని ఇక్కడే కూర్చున్నారు అన్నారు. అప్పుడు మహాస్వామివారు ఆయనే అతన్ని చూడటానికి బయటికి వచ్చారు. 10 నిమిషాల పాటు పరమాచార్య గారిని ప్రత్యక్షంగా చూస్తున్న ఆ విదేశీయుడు 2 చేతులను చాచి మైమరిచినట్లుగా ఒక దివ్య కాంతిని చూస్తున్నట్లు ఆశ్చర్యంతో ఆయనకు చేరువయ్యాడు. అక్కడి సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. అక్కడ కేవలం ఒక లాంతరు మసకమసగ్గా వెలుగుతోంది. అందరూ నిద్రపోయే సమయం. పైగా ఆ విదేశీయుడు డోంట్ యు సీ ద లైట్, డోంట్ యు సీ ద లైట్ అని ఆశ్చర్యంతో అరుస్తూ, ఈయనేనా పాల్ బ్రాంటన్ చెప్పిన గ్రేట్ శంకరాచార్యుల వారా అని విస్మయంతో మనసారా నమస్కరించి సెలవు పుచ్చుకున్నాడు. జయ జయ శంకర, హర హర శంకర.